న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వామిలకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 40వ రోజు గొర్రెల పట్టాభిరామయ్య కుమారుడు సత్యనారాయణ శ్రీను బ్రదర్స్ మరియు కుటుంబ సభ్యులచే సుమారు 350 మంది స్వాములకు గాను భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వామిలకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 40వ రోజు గొర్రెల పట్టాభిరామయ్య కుమారుడు సత్యనారాయణ శ్రీను బ్రదర్స్ మరియు కుటుంబ సభ్యులచే సుమారు 350 మంది స్వాములకు గాను భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. రామేశ్వరం బాబు ఆయన మధ్యంలో నువ్వు వెళ్ళిపోతా అడుగు వెళ్ళిపోన్నావు పెరుగు చెట్టు అడుగు వెళ్ళిపోవడంతో రౌండ్ స్వామి సార్ పెరుగు చెట్టు నేను పైకి ఇచ్చాను అలా మోదెట్టారు బాబు రేపు గొడవ మోదెట్టే స్వామి ఏమంటారా నాకు ఇట్లా నడుచుకో నడుచుకో
చేయాలని వెయిటింగ్. Satu ini pakai telepon siulu ini lagi pakai. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ కాలేజీ విద్యార్థులు బస్సు దిగుతూ ఉండగా ప్రమాదవశాత్తు బొడ్డు వెంకటయ్యపాలెం గ్రామానికి చెందిన పాలపు సురేంద్ర కింద పడిపోవడంతో బస్సు టైర్ విద్యార్థి కాలు పైనుంచి వెళ్లడంతో స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన విద్యార్థిని యానం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. బైపాస్ జంక్షన్ నిత్యం రద్దీగా ఉండటంతో అదే ప్రాంతంలో ఆటోలు వాహనదారులు అడ్డుగోలుగా పెడుతున్నారని, దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా కోరంగి పోలీసు వారు స్పందించి స్థానిక ప్రదేశంలో పోలీసునికి నిఘా పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ కాలేజీ విద్యార్థులు బస్సు దిగుతూ ఉండగా ప్రమాదవశాత్తు బొడ్డు వెంకటయ్యపాలెం గ్రామానికి చెందిన పాలపు సురేంద్ర కింద పడిపోవడంతో బస్సు టైర్ విద్యార్థి కాలు పైనుంచి వెళ్లడంతో స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన విద్యార్థిని యానం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. బైపాస్ జంక్షన్ నిత్యం రద్దీగా ఉండటంతో అదే ప్రాంతంలో ఆటోలు వాహనదారులు అడ్డుగోలుగా పెడుతున్నారని, దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా కోరంగి పోలీసు వారు స్పందించి స్థానిక ప్రదేశంలో పోలీసునికి నిఘా పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. జనం దిగుతుంటే ఆపలేదండి బస్సు, ఆపకుండా ఎదరికి వెళ్ళిపోయాడు. మీ అందరూ ఒకటే బస్సు, మీ అందరూ దిగిపోయారు. అబ్బాయి దిగలేప్పుడు టైర్ పడిపోయాడు. టైర్ కనమల్లి బ్లడ్ హాస్పిటల్ తీసుకెళ్ళి సురేంద్ర ఇంటి పేరు సెకండ్ ఇయర్ బైపీసీ. ఏం జరిగిందండి? దిగిపోయారండి. దిగిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారని మూవ్ చేశాడు. కొంచెం వెనక నుంచి పరిగెత్తుకొచ్చి దూకేశాడు. కనీసం ఆపండి, నేను దిగలేదంటే కూడా ఆపుతుంది కదా మేము. మీరు పేరెంట్స్ మేము రైట్ చెప్పాం.
రైట్ కూడా ఎప్పుడైతే స్లో చేస్తాడు ఆయన స్లో చేస్తుంటే ఆయన దూకేస్తాడు వెనక నుంచి పరిగెత్తుకుంటాడు. ఏం చెప్పలేదు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమంలో భాగంగా కిసాన్ కోస్టి కొబ్బరిలో సమగ్ర సస్యరక్షణ అంశం గురించి రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమంలో భాగంగా కిసాన్ కోస్టి కొబ్బరిలో సమగ్ర సస్యరక్షణ అంశం గురించి రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి రైతు సంక్షేమం వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ వసంత కుమార్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలోని మెలకువలను గూర్చి వివరించారు. తద్వారా లాభాలు ఏ విధంగా సాధించవచ్చునో వివరించారు. ఈ కార్యక్రమంలోని రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, శివ సుబ్రహ్మణ్యన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీడీ గారు షార్ట్గా సప్లై ఇస్తున్నారు. మేడం గారు డీడీ గారు ఈ పంటల గురించి మాకు సరైన కొబ్బరి మొక్కలు మాకు సప్లై చేయాలి. సబ్సిడీ రేట్ ఆర్ఫుల్ రేట్. ఆ తర్వాత రైతు give biopesticides for control of pest and diseases. Sir, Jalapati Rao has white rogosophlite. That white using the pest in pocket, it is also affect the banana also. For which it is the best thing is the biological control. Biological control is for which our DD will make all necessary arrangement. And Atma also, this is Atma training, and Atma training also, we want to distribute this biopesticide at a subsidized cost to the farmers who are cultivating. Another thing, the farmers are also asking for the neem cake. Neem cake is very, very important. Neem oil and neem cake are very, not only in coconut and also for rice also very important. So in coconut we are planning to give seedlings and biopesticides for the control of pest. We already conducted some 5 or 6 training under Coconut Development Board. That machine will be given at free of cost to the farmers who have participated in the training program. That machine is very simple. We will conduct one training. It's a Friends of Coconut Trees. F4CT, Friends of Coconut Trees, will conduct one such a training here. Those who are willing, those who are interested, they can participate in the training, and we will give that climbing machine. Manual, we can easily go up to the tree and make harvest of the tree. I don't know how people labor charges here. I don't know how much they are asking for harvesting here. 100 rupees. Yes, sir. Yes. That is very costly. 100 rupees means if they harvest 100 trees, 10,000 rupees will go for the harvesting cost itself. What is the cost of one coconut here, Sally? 25 rupees, sir. 6 rupees or 7 rupees. Yeah, 7 rupees, 6 rupees. యానం వచ్చి ఈ విధంగా మమ్మల్ని కోఆపరేట్ చేస్తే కింద ఉన్న రైతు తాళ స్థాయికి ఎదుగుతాడు. మరి ముఖ్యంగా కొబ్బరి మొక్కల గురించి మన అమ్మజిపేట నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు చాలా బాగా చెప్పారు. అయితే యానంలో కూడా కొబ్బరి మొక్కలు రైతులు చాలా మంది ఉన్నారు. దానికి అనుకూలంగా ల్యాండ్ కూడా ఉంది. కానీ ఇక్కడ సరైన సీడ్ కానీ సరైన దాన్ని ఏమంటారు మొక్కలు కొబ్బరి మొక్కలు దొరకటం లేదు. నర్సరీస్ గతంలో అయితే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కడివి నుంచి తెచ్చి హైబ్రిడ్ మొక్కలు వగైరా సబ్సిడీకి ఇచ్చేవారు. 8 years 7 years నుంచి ఏమీ ఇవ్వట్లేదు. ఇంకా రైతుకు సపోర్ట్ లేదు. నో మోర్ సపోర్ట్ in our department because the department problem.
not DD Yanam, entire Pondicherry state, no helping farmers. మా యానంలో కొబ్బరి మొక్క చాలా మంది ఉన్నారు, కానీ అమ్మ చాలా బాగా చెప్పారు కదా, మాకు సబ్సిడీ రేట్లో కానీ ఫుల్ రేట్లో కానీ కొబ్బరి మొక్కలు సప్లై చేస్తారా? దిస్ ఇస్ మై క్వశ్చన్. మీరు సాధ్యమైన మొక్కని ఓకే, గ్రేడ్ ఎలా ఉంటుందమ్మా? చిన్న మొక్కని. ఓకే, థ్యాంక్ యూ. ఈ దేశానికి అన్నం పెట్టేదే రైతు, కానీ రోజు రోజుకి రైతు దిగజారిపోతున్నాడు. వై? బికాజ్ నో మోర్ సపోర్ట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. దాన్ని ఇంగ్లీష్లో నేను ఎక్కువగా మాట్లాడడం తెలియదు కాబట్టి అదేంటంటే ఫెర్టిలైజర్స్ కాస్ట్ టూ మచ్, పెస్టిసైడ్ కాస్ట్ టూ మచ్, లేబర్ కాస్ట్ టూ మచ్. ఇది ఎండనక వాననక కష్టపడి పండిస్తే రైతు ఎకరానికి తొలకరికి వచ్చి 25 బత్తలు పడుతుంది. అదే ఆంధ్రాలో అయితే అదే చేను 30 నుంచి 35 బత్తలు పడుతుంది. ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ క్రాప్. సెకండ్ క్రాప్ తదుపరి గిట్ల చంద్రబాబు గారిని స్టేజ్ మీద తర్వాత మల్లాడి శ్రీనివాస్ గారు, తర్వాత కోన రామచంద్రరావు, నాగర్ సుబ్బారావు గారు, తదుపరి గిట్ల చంద్రబాబు గారిని స్టేజ్ మీద తర్వాత మల్లాడి శ్రీనివాస్ గారు, తర్వాత కోన రామచంద్రరావు, నాగర్ సుబ్బారావు గారు, కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండల పార్టీ అధ్యక్షుడు పి మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ దున్నా సత్యనారాయణ అకాల మరణాన్ని చింతిస్తూ తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కాటా త్రిమూర్తులు అధ్యక్షతన సంస్మరణ సభ జరిగింది. ముందుగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననీని నివాళులర్పించారు. ఆయన పార్టీకి ప్రజలకు చేసిన విశేషమైన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలోని ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా సేవలు అందించడం, ఆయన వివాదాస్పదులు అంటే ఎవరితోనూ కూడా వివాదం ఉన్నటువంటి క్యాండిడేట్ కాదు, ఆ స్నేహశీలి అని మంచి ప్రవర్తనతో ఆయన మెరుగుతూ ఎక్కడన్నా సమస్య ఉంటే ఆ సమస్యను సానుకూలంగా క్లియర్ చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలని ముందుకు నడిపిస్తూ ఆయన
సేవల్ని పార్టీకి అంకితం చేసి ఉన్నారు. ఆయన అనారోగ్య కారణంగా మీకు అందరికీ తెలుసున్న విషయమే, కొంతకాలం నుండి అతను అనారోగ్యంగా ఉంటూ పార్టీకి సేవలు అందించలేని పరిస్థితుల్లో కూడా మన పార్టీ అంతా కూడా అతనికి కృతజ్ఞతగా పార్టీ ప్రెసిడెంట్గా అతన్ని మనం కొనసాగించుకుంటూ వచ్చాం. ఆయన ఈ అకాల మరణాన్ని సిద్ధిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి సర్పంచ్ అవ్వాలంటే కష్టమైన రోజుల్లో 2 పర్యాయాలు సర్పంచ్గా నెగ్గాడు. అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండా అభిమానమే ఖర్చుగా, అతను మంచితనమే ఖర్చుగా ప్రజలు ఎక్కించిన వ్యక్తి మా సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారే కాకుండా మౌళి, సత్యనారాయణ గారు ఇలాంటి నాయకులందరూ కూడా ఇలాంటి నేల రాలిపోతున్నారు. అలా రాలిపోవడం వల్ల వీళ్ళని నమ్ముకున్న సమాజం కానీ ఆ సామాజిక వర్గం కానీ చాలా నష్టపోతుంది. ఎటువైపు పోతున్నాం అని అర్థమైన పరిస్థితుల్లో పోతున్నాం. మేమంతా ఇటువంటి నాయకుల్ని కొంచెం తీసుకోకుండా ఇంకా చాలా మంది ఉన్నారు దుర్మార్గులు, అటువంటి కృషి చేసి మంచి నాయకులని ఈ కాలం తీసుకుపోతుందని చెప్పేసి బాధపడుతున్నాం. సత్యనారాయణ గారు మమ్మల్ని అందరినీ ఏకతాటి మీద నడిపించడానికి ఎంతో కృషి చేసేవారు. ఒరే బాబు, మనం ఇంటి పరిస్థితుల్లో ఉద్రేకం ఉండకూడదు, అందరితో కలిసి ఉండాలి, మనం అందరూ తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబ సభ్యులాంటి వాళ్ళం, మనకి ఈ పార్టీ విషయంలో మనం కులాలు కానీ మతాలు కానీ తీసుకురాకుండా ఉండాలని చెప్పి మమ్మల్ని అందరినీ చాలా ఇతరులు చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజున పరమపదించాడని చెప్పి చాలా విచారించడం కాకుండా ఆ మహానుభావుడికి, ఆయన కుటుంబానికి ఎప్పుడూ కూడా ఆ దేవుడు ఎల్లకాలంలో తోడుగా ఉండి వాళ్ళకి ఎటువంటి ఆపదలు లేకుండా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సత్యనారాయణ గారి ఈరోజు మనం ఈ సంతాప సభను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులు, ఆయన మరి చిన్నతనంలోనే విద్యార్థి దశ నుంచి కూడా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇంకా బాబీ చెప్పినట్టుగా హైదరాబాద్ నుంచి మొట్టమొదటిసారిగా మరి మల్లవరానికి ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీ మల్లవరం పంచాయతీ అనేటప్పటికీ అక్కడ అందరూ దిగ్గజాలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అనుకున్నటువంటి కులాల్లో ఎవరు అప్పటికి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేనటువంటి ఆ పరిస్థితుల్లో మరి అప్పటికున్నటువంటి జనార్దన గారు సర్పంచ్గా ఎంపీగా చేసిన ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు మన సత్యనారాయణ గారు 2సార్లు సర్పంచ్గా కొనసాగి మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగి అనారోగ్యం వల్ల ఆయన ఒక 4-3 సంవత్సరాల మనిషి సిక్ అయినా తెలుగుదేశం పార్టీ గౌరవించి ఆయన ఇప్పటి వరకు కూడా పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగినందుకు సత్యనారాయణ గారికి మన పార్టీ సభ్యులు, కార్యకర్తలకు, నాయకులు అందరూ కూడా నా నమస్కారం తెలుసుకుంటూ ఆయనకి భగవంతుడు ఆ విధంగా ఆయనకి కాలం చేసినందుకు మరొకసారి ఆయనకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు పార్టీ ఆఫీస్లో అనారోగ్యంతో చాలా బాధపడ్డారైనా ఆయన ఆత్మకి శాంతి కలగాలని మన పార్టీకి చేరువాదుడుగా ఉండి ప్రతి ఒక్కరిలోనూ కూడా మరి ఆయన ఎంతో మనసు మెరుగుందాడు. ఎవరికి కూడా భేదాలు లేకుండా అన్నీ కూడా మరి ఆయన ఎవరిని ఎలా సమర్థించాలో అలాగే సమర్థించి ఆయన ఎన్నో సేవలు ఇచ్చి మరి ఈ రోజున ఆయన అకాల మరణానికి మరి ఆ కుటుంబానికి కూడా సాగాడ సానుభూతి తెలియజేస్తూ విజయాన్ని, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన నాయకులకి వచ్చేటటువంటి పదోన్నతుల్ని మనం ఎంజాయ్ చేసుకునే టైంలో ఘన విజయం సాధించిన తర్వాత మన చంద్రబాబు మరో ముందే
సత్యనారాయణ గారు సీనియర్ లీడర్, వారు మనకు దూరం కావడం నిజంగా పార్టీకి అలాగే మనకు కూడా వ్యక్తిగతంగా కూడా శ్రీరంగంలో కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గారు వచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు మరియు ఈ మల్లవరం గ్రామ సర్పంచ్ దొన్నా సత్యనారాయణ గారి సర్పంచ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు జనసేన బీజేపీ నాయకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ దొన్నా సత్యనారాయణ గారు సర్పంచ్గా మల్లవరం పంచాయతీలో మొదటిసారి నెగ్గినప్పుడు ప్రజలకి పెద్ద రాజకీయ అవగాహన లేదు. ఆయన హైదరాబాద్ నుంచి రావడం ఒక యువకుడు పోటీ చేస్తున్నాడన్న ఆలోచనతో పట్టుకుంటుంది మల్లవరానికి పోటీ అన్న ఆలోచన ఉంది. ఆ ఆలోచనలో ఆయన మంచి పరిపాలన అందించడం జరిగింది. రెండోసారి సర్పంచ్ అయ్యేటప్పటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో లేదు. రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలించారు, కనీసం నామినేషన్ వేయడానికి కూడా తెలిసే పరిస్థితుల్లో మనం అందరం ఉండగా మనకి అక్కడ పోటీ బలమైన ప్రత్యర్థి నిలబెట్టారు మన మీద. మనకి కేవలం 5 లక్షల రూపాయలతో సర్పంచ్ నెగ్గారు. అది మన యొక్క కేడర్ పనితీరు, ఆయనకున్న మంచి పేరుకి నిదర్శనం. పార్టీకి మాట్లాడే ఎలాంటి సమస్యలైనా ఆ చిరునవ్వుతో కలిసి వచ్చే కదా మొట్టమొదటిసారి కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. దీనిలో భాగంగా పి మల్లవరం గ్రామానికి చెందిన రైతు దూలుపుడి వెంకటరమణ సాగు చేసిన బర్మా బ్లాక్ రైస్ సాగుకు సంబంధించి పంట కోత ప్రయోగాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. దీనిలో భాగంగా పి మల్లవరం గ్రామానికి చెందిన రైతు దూలుపుడి వెంకటరమణ సాగు చేసిన బర్మా బ్లాక్ రైస్ సాగుకు సంబంధించి పంట కోత ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను కాకినాడ ఓం నమ శివాయ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు నాగేంద్ర వర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీటి వ్యవసాయంలో రసాయనాలు పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారు. ముఖ్యంగా రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి పెరిగిపోయిందని తెలిపారు. రైతులు ఎటువంటి రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీసీఎన్ఎఫ్ జిల్లా మాస్టర్ ట్రైనర్ ఎస్ ధనలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా కేవలం గో ఆధారిత జీవామృతం, ఘనామృతం వంటి కషాయాలు వాడి సేంద్రియ పద్ధతిలో వరి పంట సాగు చేయొచ్చని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చని, అంతేకాకుండా ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయొచ్చని అన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని గ్రామ ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. కావాల్సిన విత్తనాలన్నీ రెడీ చేసి పెడతాం. ఆల్రెడీ విత్తనాలు కూడా తెప్పించి ఉంచాం. అవి కూడా మీకు అందుబాటులోనే పెడతాం. రీజనబుల్గానే ఉంటాయి రేట్లు. కానీ కొంచెం ఓపికగా మనతో పాటు పక్కన కూడా మోటివేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. తీసుకుంటే కనుక మీరు వచ్చే ధాన్యం అయితే అమ్మించే బాధ్యత అయితే నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇంకో విషయం, మన మధ్యన ఆయుర్వేద డాక్టర్ గారు వర్మ గారు ఒక ఆయన ఉన్నారు, ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గారు. ఆయన ఒకసారి వేదిక మీద రావాల్సిన కోరుచున్నాను. ఈయన డాక్టర్ వర్మ గారని కాకినాడ అండి. ఆయుర్వేదంలో ఇలా పూర్వీకుల నుంచి కుటుంబం అంతా కూడా ఆయుర్వేద వైద్యం చేస్తూ చాలా పెద్ద అంటే ఆయన ఎక్కువ ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్న ఎంపీలకి వాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటారు. ఆయన కాకినాడ అయినప్పటికీ కూడా పెద్ద ప్రముఖులందరికీ వైద్యం చేస్తూ ఉంటారు. మార్పు తీసుకొస్తారు. ఆయన ఫస్ట్ చేసేది ఏంటంటే డైరెక్ట్ షుగర్ తగ్గిపోతుంది. ఆయన ఇచ్చే ట్రీట్మెంట్లో మనిషిలో ఉన్న మన పూర్వం ఏవైతే బాడీ మనం
ఇది 40 నుంచి 45 ఆర్గానిక్ తప్ప ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ఏదైతే వాడింది ఏది వాడినా కూడా క్యాన్సర్ వచ్చారు. అందరూ ఒక 100 మందికి క్యాన్సర్ పేషెంట్ ఉండేవారు. ఇప్పుడు 100 మందికి కూడా అందరి ఇంట్లోకి క్యాన్సర్ వచ్చేసింది. మీరు మార్కెటింగ్ కాదు మీ కుటుంబాన్ని అదిగో పాత మహేష్ పక్కన తీసుకున్నా లేదు లేదు పెట్టుబడి డబ్బులు కూడా దాని మీద బాపతి ఇప్పుడు పక్కన పెట్టేసి బల్బులు వీర్రాజు గారు అండి 3 ఎకరాలు చేస్తున్నారు వాళ్ళు రైతు మాట ఫోటో తీసాను చెప్పరా నా దగ్గర ఏదైనా పొద్దున ఫోన్ వచ్చిందండి గడ్డి నొల్లేలా మహిళలకైతే కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి మంత్రి వాళ్ళకి దానికి సంబంధించి పంపించాం మిగతా అన్ని రకాల ఇబ్బందులకి అలాగే కొలెస్ట్రాల్ కూడా ఆయన మంచి వైద్యం అందించగలరు కేవలం 100 రోజుల్లో కొలెస్ట్రాల్ని కూడా తగ్గించి మామూలు జనరల్లో మామూలుగా ఏ పదార్థం ఎలా ఉంటామో చేస్తారు షుగర్ సంబంధించి అయితే ఖర్చుతో కూడుకుంది మీరు మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారు అందరికీ నమస్కారం. తాళరా మండలం భీమలవరం పంచాయతీలో గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయాలనే తలంపుతో తొలకరికి ఒక 1/2 ఎకరం ప్రకృతి వ్యవసాయం ప్రారంభించి దాల్వా నాటికి నేను ఏదైతే పంట పండించానో ఆ పంటనంతని కూడా రైతులకు చూపించి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి, దానివల్ల మనకి ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి, ఏ విధంగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, పెట్టుబడి మనకి రసాయనాలు వాడితే ఎంత అవుతుంది, కషాయాలు వాడితే ఎంత అవుతుంది అని చెప్పి
అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం. నేను ఏదైతే 5 కుంచాలు బర్మా బ్లాక్ అని నల్లధాన్యాన్ని పండించడం, ఆ యొక్క పంటని వేళ శాంపిల్గా నేను పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేశానంటే నిజంగా వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాల ప్రకారం ప్రతి 15 రోజులుగా ఒకసారి జీవామృతం కానీ నియమామృతం కానీ ఇవన్నీ కూడా జల్లవలసి ఉంటుంది. అయినా కూడా నేను పంట అయ్యే లోపల 6 సార్లు చల్లాలి, కానీ నేను కేవలం 3 సార్లే మా రైతు సత్తుకొండతో చేయించడం. ఈరోజు శాంపిల్ తీసుకోవడం జరిగింది. శాంపిల్ తీసుకుంటే ఎకరానికి 22 బస్తాలు పంట దిగుబడి వచ్చినట్లుగా అధికారులు రైతులు ఎదురుగుండానే అన్నీ చేయడం జరిగింది. కాబట్టి రైతులకు కూడా ఒక నమ్మకం కలిగింది. ఓహో, మనం ఇప్పటి వరకు కూడా ఈ రసాయనాలు వాడి అన్ని రకాల మందులు ఫెర్టిలైజర్స్ వాడితే దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదని ఒక అవగాహనకు వచ్చారు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ గో ఆధారితంతో పండించిన పంటలకే మంచి డిమాండ్ ఉంది. కేజీ బియ్యం మినిమం 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నాటు విత్తనాలు, ఆరోగ్యదాయకంగా కూడా ఈ బియ్యం ఉంటాయి. కాబట్టి ముందు మన ఇంట్లో మనం వాడి ఎదరోడికి అవగాహన కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రేపు మనకి దాల్వా పంటకు వచ్చేటప్పటికి సుమారు ఒక 100 మంది రైతులు కుంచుడు 2 కుంచాలు మ్యాక్సిమం 3 ఎకరాల దాకా పండించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ అందరి సమక్షంలో ఇక్కడ ఏదైతే పంట పండిస్తున్నానో ఆ పంటకి కృషి అమృత్ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా పేరు పెట్టి ఈ యొక్క సూచనలు సలహాలు రైతులకు ఎప్పుడూ అందుబాటులో అందిస్తూ ఉంటామని చెప్పి వాళ్ళకి కావాల్సిన సహాయక సహకారాలు అందిస్తాం. అదే ప్రభుత్వం కూడా మొన్న కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడడం, కూటమి ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో రైతులకు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తూ బడ్జెట్ కేటాయించింది. ఆ బడ్జెట్ లో కూడా ప్రకృతి వ్యవసాయానికి కూడా బడ్జెట్ కేటాయించారు. దానికి ముందుగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఏదైనా పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క మల్లవరం గ్రామంలో మొదట అడుగు వేయడం జరిగింది. దానికి సహకరించి ముందుకొచ్చిన రైతులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కరప డివిజన్లో గల తాళరేవు, కరప, కాజులూరు మండలాలకి మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చేసరికి మనం వరిలో తలకర జల్లెల కంటే ముందు 31 రకాల విత్తనాలతో PMDS అని వేసుకుంటాం సార్. ఇది 40 నుంచి 45 రోజులు పొలంలో ఉంటుంది. అంటే ఇది 45 రోజుల తర్వాత మనం దీన్ని భూమిలో కలిగి దున్నేస్తాము. కలిగి దున్నేసిన తర్వాత మనం మళ్ళీ 400 కేజీలు ఒక ఎకరాకి ఘనజీవామృతం వేసుకుంటాం సార్. ఘనజీవామృతం దుక్కులో వచ్చి 200 కేజీలు వేసుకుంటాము. అలాగే మన నాట్లు వేసిన తర్వాత ఒక 200 కేజీలు మళ్ళీ జల్లుకుంటాము. అంటే దీంట్లో ముందుగా విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నారుమడి వేసుకోవడం జరుగుతుంది సార్. మళ్ళీ తిరిగి నాట్లు వేసుకునేటప్పుడు బీజామృతంతో నారు శుద్ధి చేసి నాట్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అనేసి వాడతాం సార్. మనం జీవామృతం అంటే 200 లీటర్ల నీటిలో 4 కేజీల బెల్లము, 4 కేజీల శనగపిండి, గుప్పుడు పుట్టమట్టి, అలాగే 10 లీటర్ల ఆవుమూత్రాన్ని కలిపి దాన్ని 3 రోజులు నిల్వ ఉంచి సవ్య దిశలో తిప్పుతూ 15 రోజులకు ఒకసారి పారించడం కానీ లేదా స్ప్రే చేసుకోవడం కానీ జరుగుతుంటుంది. అలాగే 20 రోజులకు ఒకసారి వచ్చి నీమాస్త్రం అనేసి వేపాకుతో రెడీ చేసుకుంటాం సార్. దీన్ని 20 రోజులకు ఒకసారి వేపాకుతో తయారు చేసిన నీమాస్త్రాన్ని స్ప్రే చేసుకోవడం జరుగుతుంటుంది. దీన్ని మనం తెగులు అనేది రాకుండా నివారించడం కోసం వాడుతుంటాం సార్, ముందస్తు జాగ్రత్తగా. ఈ విధంగా పంటకాలం 110 రోజులు అనుకుంటే 7 నుంచి 8 సార్లు జీవామృతాన్ని మనం స్ప్రే చేసుకోవడం ద్వారా కానీ పారించడం ద్వారా కానీ వాడుతుంటాం సార్. అలాగే దోమ, సుడిదోమ అలాంటిది వచ్చినప్పుడు మనం తూటికాడ కషాయం, ఆవుమూత్రం, తూటాకుతో తూటికాడ కషాయం రెడీ చేసుకుని స్ప్రే చేయడం జరుగుతుంది సార్. అలాగే వ్యవసాయంలో మన పంట పొట్ట దశ వచ్చేటప్పటికి గ్రోత్ ప్రమోటర్ అనేసి సప్తధాన్యాంకుర కషాయం కానీ లేదా పంచగవ్య కానీ ఇలాంటి గ్రోత్ ప్రమోటర్ కూడా వాడుతుంటాం సార్.
అలాగే మధ్యలో వాతావరణం రీత్యా ఏవైనా తెగుళ్ళు వచ్చినప్పుడు దానికి సంబంధించిన కషాయాలనేవి వాడుతుంటాం సార్. ఈ విధంగా ఒక పంటకాలం అంతా కూడా నేచురల్ పద్ధతిలోనే ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్ యూజ్ చేయకుండా వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది సార్. ఇది ఒక సీజన్‌కి సంబంధించింది సార్. ఈరోజు ఇక్కడ వచ్చేసరికి మన బాబీ సార్ ఫీల్డ్‌లో ఒక అరెకరాలో ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది సార్. నారు శుద్ధి దగ్గర నుంచి కూడా పద్ధతులు పాటించడం జరిగింది. ఈరోజు 110 రోజులు అయింది సార్ ఈ రోజుకి. ఈరోజు సీసీ ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. ఒక ఎకరాకు సంబంధించి ర్యాండమ్‌గా చూసుకున్నప్పుడు 22 బస్తాలు రావడం జరిగింది సార్. దీన్ని మన పి మల్లవరానికి సంబంధించిన రైతులందరి ముందు కూడా వాళ్ళ ముందే సీసీ చేయడం జరిగింది. ఈ సీసీ చేసినప్పుడు రైతులందరూ వాళ్ళు దిగుబడిని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంచుమించు ఒక 100 మంది రైతుల వరకు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా దిగుబడులనేవి తగ్గవు, ఖర్చు అది తగ్గుతుంది అని వాళ్ళని నమ్మి ప్రకృతి వ్యవసాయం వాళ్ళకి తోచినంత కొంచెం అవ్వచ్చు, 2 కొంచెాలు అవ్వచ్చు, అరెకరా అవ్వచ్చు, అలాగ 3 ఎకరాల వరకు ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులందరూ సిద్ధపడి ముందుకు రావడం జరిగింది సార్. ఇంత మంచి అవకాశం కల్పించిన బాబీ సార్‌కి, అలాగే రిపోర్టర్స్‌కి అందరికీ మా ప్రకృతి వ్యవసాయ టీం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్ ప్రభుత్వం అందించే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయానికి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది రావడం జరిగింది సార్. అయితే ప్రభుత్వం అంటే మా వరకు వచ్చేసరికి ప్రకృతి వ్యవసాయం వరకు వచ్చేసరికి మా టీము ఎవరైతే ఉన్నామో మేము రైతుల యొక్క కోరిక మేరకు వాళ్ళు చేస్తానని ముందుకొస్తే మా టీం అందరూ వెళ్ళి వాళ్ళతో పద్ధతులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేయించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం సార్. ఈ విధంగా చేస్తున్నాం సార్. ప్రభుత్వం అయితే దీనికి కూడా ఒక ఎల్జీ గ్రూప్లు అనేసి ఉన్నాయి సార్. స్టేట్ లెవెల్లో మార్కెటింగ్ కూడా ఉన్నది. మన రైతులందరూ పండించిన ధాన్యం ఆ విధంగా మార్కెటింగ్ టీం కొన్నాక కూడా సిద్ధం. కాకినాడ జిల్లా జగ్గంపేట, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాలూరు వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రపై అధికారులు బహిరంగ విచారణ చేపట్టారు. గండేపల్లి మండలం తాలూరు గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రపై బుధవారం ఆలయం వద్ద నిర్వహించిన బహిరంగ విచారణలో పురావస్తు, దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులతో కూడిన ఒక కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, పురావస్తు మ్యూజియం శాఖ అధికారులు ఈ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, అర్చకులు, గ్రామస్తులు తదితరులు ఆలయ చరిత్రపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అర్చకులు, గ్రామ పెద్దలు, అధికారుల మధ్య కొన్నిసార్లు భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో నోట్ చేసుకున్న అంశాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామని కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట, కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాలూరు వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రపై అధికారులు బహిరంగ విచారణ చేపట్టారు. గండేపల్లి మండలం తాలూరు గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రపై బుధవారం ఆలయం వద్ద నిర్వహించిన బహిరంగ విచారణలో పురావస్తు, దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులతో కూడిన ఒక కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, పురావస్తు మ్యూజియం శాఖ అధికారులు ఈ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, అర్చకులు, గ్రామస్తులు తదితరులు ఆలయ చరిత్రపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అర్చకులు, గ్రామ పెద్దలు, అధికారుల మధ్య కొన్నిసార్లు భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో నోట్ చేసుకున్న అంశాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామని కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దాన్ని మేము రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది, నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఇక్కడ కొత్తగా వచ్చాను. ఈ ఫైల్ చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఐవి నరసింహమూర్తి గారు తదితరులు పెట్టిన దరఖాస్తులపై ప్రభుత్వం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. దీన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం వారి ఆధ్వర్యంలో కమిషనర్ ఆర్కియాలజీ ఉన్నారు దీంట్లో, అలాగే ఆర్డీఓ పెద్దాపురం ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ ఉన్నారు, సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఉన్నారు. వీళ్ళందరితో ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళు పెట్టిన దరఖాస్తులపై అంటే ఈ టెంపుల్ హిస్టరీ గురించి, తర్వాత ఇక్కడ ఫామ్ లైఫ్ మాన్యుస్క్రిప్ట్స్ గురించి, వాటి గురించి ఉన్న ఈ ఇష్యూస్ గురించి ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఒక రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇది 2023లో జరిగింది. దీనికి సంబంధించి ఇన్నాళ్ళ నుంచి లేదు, ఇవాళ ఎందుకన్నారు? కొనసాగుతుంది మత పరంపర ధర్మకర్తగా మేము కొనసాగుతున్నాం. మధ్యలో ఎందుకు మానేరు మీరు? మానేలేదు.
కంటిన్యూ మాదే కళ్యాణం గిల్యాణం అంతా మేమే చేస్తాం దగ్గర ఉంటాం. మీరు రాకము. దీని మీద ఎంతకాలం పోరాడుతున్నారు సార్ మీరు? దీని మీద ఎంతకాలం పోరాడుతున్నారు మీరా? మేము ప్రస్తుతం ఈ గొడవలన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి మేము మళ్ళీ అప్పుడే చాలా చెప్తున్నాం. స్థానిక చెప్పాం, ఎమ్మెల్యే గారికి చెప్తాం, మేము చూద్దాం అన్నారు. అయితే ఈ రూపంలో ఏంటంటే అధికారం ఇప్పుడు పార్టీలు మారుతున్నాయి. చెప్పండి. అధికారాలు మారుతున్నాయి కాబట్టి ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు టెంపరీ కమిటీకి అయితే ఉత్సవ కమిటీ టెంపరీ అంటే ఓన్లీ ఆ ఉత్సవాలు అయినప్పుడే, అంటే వాళ్ళు ప్యూర్లీ పర్మనెంట్ కాదు. పర్మనెంట్ ఎప్పుడు మేమే. అంటే ఇంత ముందు పెట్టారా సార్ పబ్లిక్ హీరింగ్? ఇదే ఫస్ట్ టైం పెట్టారా? ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడే పెట్టారు. ఓకే సార్. జీవ సమాధి ప్రక్కనే ఉంది. పాల్గొన ఏకాదశి నాడు కొన్ని వేల మంది వచ్చి మా తాళ్ళూరు జిఎం సందర్శించుకున్నామని చెప్పి వెళుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నారాయణ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ ఎవ్వరికి పేరు కూడా తెలియదు. మాట్లాడండి కాదు. అంతవరకు ఇప్పుడు రాలేదు, వచ్చాక కదా అది అట్టగా ఇంప్లిమెంట్ అయ్యాక మఠాధిపతి ఎవరు మిగతా చూస్తాం. ఆ కమిటీ ఉంది, ఆయన శిష్యులు ఉన్నాం, 70 మంది ఉన్నాం. ఆయన కార్యక్రమం మేము చేసుకున్నాం. మా గురువు ఆయన శిష్యులు మేము అందరూ అర్చకుడు పేరు రాసుకున్నాం. మేము అర్చకులు కాదు, ఈయన స్వామికి శిష్యులం మేము. ఆయన సేవ చేసుకుంటున్నాం. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేసుకుంటున్నాం. పని కూడా ఇవ్వట్లేదు. అయితే 1937 యాక్ట్ ప్రకారంగా ఎండోమెంట్ యాక్ట్ 5 మద్రాస్ గవర్నమెంట్లో జమీందారీ వ్యవస్థ వచ్చింది. మేమందరం తెలుసు, అధికారులు తెలుసు. దాంట్లో తాతాగిరి జమీందారు గారు బంగాళా కూడా కట్టుకునేవాడు. తర్వాత రాజబాబు గారు రాగంపేట జమీందారు గారు. జమీందారీ వ్యవస్థలో వరరామూర్తి గారి యొక్క పర్యవేక్షణలో ట్రస్టీగా ఉన్నారు. ఆయన పర్యవేక్షణ జరిగింది, వాస్తవం. రికార్డు కాదని చెప్పలేం. జమీందారీ వ్యవస్థ జరిగింది. ఎప్పుడంటే ఈవో గారు జమీందారీ వ్యవస్థకి మీరు ఆర్డర్ చేస్తుంది. మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్. నాకు 49 ఇయర్స్. నేను గతం 49 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవస్థానం గురించి, దేవస్థానంలో జరిగే కార్యక్రమాల గురించి నాకు అవగాహన ఉంది. ఈ యొక్క దేవస్థానం పూర్తిగా ఎండోమెంట్ ప్రభుత్వ వారి ఆధీనంలో గ్రామస్తులు, అదేవిధంగా ఇక్కడ మఠంలో ఉన్న అర్చకులు అందరూ సహకారంతో ట్రస్ట్ బోర్డు, పర్మనెంట్ ట్రస్ట్ బోర్డులో వేసి ఆ యొక్క ట్రస్ట్ బోర్డు పర్యవేక్షణలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి పర్యవేక్షణలో కార్యక్రమాలను జరపడం జరుగుతుంది. ఆ సమయంలో అంతవరకు ఈ యొక్క దేవస్థానానికి ఎవరు చెప్పండి ఒక అర్చకుడిని 10 మంది మాట్లాడినప్పుడు విక్రమ్ ఏంటో చెప్పాలి. ఎవరు తీసుకెళ్ళారు? ఎవరు సాక్ష్యం చూపించు. విక్రమ్ తీసుకెళ్ళి ఎవరు వచ్చిందండి మీ మీద? దొరికినాయి. ఎవరు దొరికించారో ఎవడో తెలియదు కానీ నువ్వు కాబట్టి ఒక రామాలయం ఉంటే కళ్యాణంలో రాముడు చేస్తారా, కృష్ణుడు చేస్తారా?
అక్కడ రాముడు వారి విగ్రహం ఉండాలి కదా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉత్సవ విగ్రహమే లేదు, ఉన్నది నారాయణ స్వామి విగ్రహం. మేము ప్రతి సంవత్సరం కళ్యాణం చేసేది లక్ష్మీనారాయణ కళ్యాణం, భార్గవ మహర్షి గోత్రం కలిగినటువంటి శ్రీమన్నారాయణుడి. ఇటీవల కాలంలో చాలా 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 జరుగుతూ ఉన్నాయి. చాలా పిటిషన్లు వచ్చాయని చెప్పేసి సార్ చెప్పారు. ఒక పిటిషన్ పెట్టి ఎవరు ఆ విచారణ చేయడానికి వచ్చినట్లు అధికారులు పిటిషన్ పెట్టిన వారిని, ఎవరి మీదైతే పిటిషన్ పెట్టారో వారిని కూడా విచారించడం జరుగుతుంది. బాగోలేదు. ఈ బాధ నాకు అర్థం కావట్లా. ఇది మఠమని గుర్తించి అయోధ్య రామాలయ ప్రతిష్టకు కూడా మాకు ఆహ్వానం వచ్చింది. భగవద్ రామానుజాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించండి, చిన్నజీవి స్వామి గారు కూడా మాకు ఆహ్వానం పంపారు. మరి ఏదో అదే ఇప్పుడేమో ఎవరో పురావస్తు శాఖ వాళ్ళని 3 రోజులు బట్టి ఒక మెసేజ్ చూస్తాను ఒక సోషల్ మీడియాలో. పురావస్తు శాఖ వారు తప్పుడుగా పొడుగోరికి తాళపత్ర గ్రంథాలు ఇచ్చారు. పురావస్తు శాఖ వారు ఎవరికైనా తాళపత్ర గ్రంథాలు ఇస్తారా? ఒక ప్రశ్న వేస్తున్నాం అందరినీ. మేము తాళపత్ర గ్రంథాల్లో ఎవరో దాన్ని పరీక్ష చేయించారట. అది 19వ శతాబ్దంది, 20వ శతాబ్దంది అయ్యి ఉండొచ్చు అన్నారట. 19వ శతాబ్దం అంటే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? 1801 నుంచి అనుకున్నాను. అది తప్ప గొప్ప పురావస్తు శాఖ వారు ఎండబట్టి వారు చెప్తారు. 18వ శతాబ్దంలో 1800 సంవత్సరంలో ఇచ్చిన తాళపత్ర గ్రంథం పనికిరాదా? అసలు ఇక్కడ మఠము ఉన్నదని ఈ మధ్యన పబ్లిక్ అయింది, కానీ ఇది పబ్లిక్ టెంపులే కాదు. ఇది పూర్వం మా గ్రామస్తులే అప్పుడప్పుడు గుడికి వచ్చేవారు తప్పించి, కానీ కేవలం తీర్థానికి వచ్చేవారు కార్తీక మాసంలో వచ్చేవారు. మఠాధిపతి అనేవాడు రోడ్డు మీద తిరగడం. లాగా మఠాధిపతులు, పీఠాధిపతులు శంఖ చక్రాలు వేసి శిష్యులను ఆకర్షించుకుని శిష్యులు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ ఉంటారు, వారు పని చేసుకుంటారు. ధర్మకర్తలు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి గ్రామాలకు తెలుస్తుంది. మేము మఠాధిపతిని ఎప్పుడు చూడలేదంటే మేము ఇంటికి వచ్చి రారు. ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చింది కాబట్టి పలానా ఓడు అది, పలానా ఓడు అది, పలానా ఓడు అని చెప్పేసి పబ్లిక్కి తెలుస్తుంది. వెంకన్న బాబు పేరు ఉన్నాయి, మీరు అలా సృష్టించి అలా పెడుతున్నారు. జగన్ గారు అయితే అవ్వచ్చు, జగన్ గారు వచ్చారు, సమాధి అయితే అవ్వచ్చు. ఎవరు తెలుసండి? మీకు తెలుసా, మాకు తెలుసా? జగన్ గారు ఏమిటి ఆత్తులే వెంకన్న బాబు అని ఉన్నాయి. అదే మనకు కావాల్సిందండి. మీరు చేయండి. ఎవరొద్దన్నారో పూజలు చేయండి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? మీకు ఏసీ వేస్తున్నారు, దర్శనాలు తీసుకున్నారు, చేస్తున్నారు, ఉండి పెట్టలేదు, ఆదాయం మీకు వస్తుంది. ఎవరున్నారండి? ఒక ఊళ్ళో కట్టుకుంటాడు, జగ్గంపేటలో కూడా ఒకటి. ఇక్కడ ఎవరు ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ కట్టుకుని ఉండొద్దు అన్నారా? చెప్పండి. మీరు పూజలు చేసుకుంటే పూజలు చేయండి, దేవుడికి అందంగా. ఏమీ చేయట్లేదు. ఇదంతా అక్రమం కదండి. ఇదంతా తాళూరులో గ్రామ కంఠం 4 ఎకరాలు చిల్లర ఉన్నది. ఇది మీకు ఎలాగ వద్దండి? ఇది గ్రామ కంఠం అని ఉన్నది. ఇవన్నీ మీరు అన్ని ఆక్రమించి కట్టింది కదా. ఇదంతా తీర్థం జరగకుండా పెద్ద సావులు ఉండి ఇవన్నీ పడగొడేసారు. కొబ్బరి చెట్లు అన్ని పెద్ద సావులు కదండి. ఇవన్నీ పడగొడే చిన్న చిన్న నీళ్లు కడేసుకుని మాదే ఎటు మీదండి. ఇది ఇంత దారుణమా? ఎండోమెంట్ వారు పెట్టిన దాకానే వచ్చి లేకపోతే పెద్దల సమక్షంలోనే ఉండేది. ఎండోమెంట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీతాలు తీసుకుంటూ పట్టించుకోకపోవడం వల్ల గవర్నమెంట్ వారిదే దీన్ని యాక్షన్ తీసుకుని పర్యవేక్షణ చేయాలని మేము అందరూ కోరుకుని మరి మీకు సెలవు తీసుకుంటున్నాం. మీరు ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన కాగితాలు ఉన్నాయి కదా, అప్పుడు కోర్టులు పోయేదానికి రకరకాల కాగితాలు ఇచ్చారు. వాటికి ఈ విధంగా సర్టిఫికేట్ మేము ముందు వెరిఫై చేశారు లేదని ఆ సర్టిఫికేట్ లేకుండా మీరు ఎందుకు ఇచ్చారు? ఒకటి, మీరు ఇచ్చిన దాంట్లో 1 and 2 ఉంది. 1 and 2 1 లేకుండా 2 ఎలాగొచ్చింది? వాళ్ళకి మీరు ఎందుకు వెరిఫై చేయలేదు? మరి మీకు ప్రొడ్యూస్ చేశారు మా వాళ్ళు, రకరకాల ప్రొడ్యూస్ చేస్తారు. చేసినప్పుడు
1 ఎక్కడ? దట్ ఈజ్ రిజిస్టర్డ్ బై ఇన్ పెద్దాపురం రిజిస్టర్ ఆఫీస్. నెంబర్ దాంట్లో నెంబర్ 1 and 2 అక్కడ ఉన్నాయి. మీరు ఇచ్చింది 2 మాత్రం ఇచ్చారు. అది ఎవరు తప్పు? మా వాళ్ళది కాదు. ఏమండి అర్చకులు భూములు ఇచ్చారంటున్నారు. 60 ఎకరాలు ఇచ్చారని చెప్తారు. మీ దగ్గర రికార్డు ఉందా? లేదు. మా అర్చకులకి భూములు ఇచ్చినట్టుగా మీ దగ్గర రికార్డు లేదు. డిపార్ట్మెంట్ అడుగు. డిపార్ట్మెంట్ నువ్వు కట్ చేసినాడు. నువ్వు డిపార్ట్మెంట్ చేయమంటే డబ్బులు తీసుకున్నావు. డబ్బులు ఏం చేస్తావు? చేయమని డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇస్తే పిటిషన్ పెట్టారన్నారు. ఎవరు విచారించలేదు మమ్మల్ని. అంటే నేను తాళ్ళూరు పట్టణంలో ఏమా గతంలో ఇవన్నీ నిర్వహించినట్టు పొడుగు జనస్వామి కొడుకుని కాదా నేను? ఏమిటి జరుగుతున్నటువంటి విధ్వంసపు కాండ ఇది? ఎందుకు చెబుతున్నామంటే యావత్ భారతదేశానికి తెలుసు ఇది తాళ్ళూరు మఠము అని. గ్రామానికి తెలుసు పొడుగు ప్రసాదాచార్యులు అంటే సర్వం తెలుసున్న వ్యక్తి అని. పొడుగు ప్రసాద్ సామని ఎవరికి తెలియదు. మీరు మాట్లాడండి. ఎవరు ఎన్ని ప్రశ్నలైనా వేయచ్చు. అన్నిటికీ సమాధానం చెప్పగల సత్తా నాకుంది. వంశపారపర జీన్స్ కలిగినటువంటి అర్చకులు కాబట్టి అర్చకత్వం చేసాం. చెప్పు. నేను చెప్పేది అటు వస్తే సమస్య పక్కకు పోతుంది. ఏం బాధో నువ్వు చెప్పు. నేను అడుగుతాను, నువ్వు చెప్తే కాదు. ఫ్రమ్ ది 1324 800 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం. మాకేం గొడవలు లేవు. అయితే కొంత దీంట్లో గ్యాప్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మరి అర్చకులు 60 ఎకరాలు ఇచ్చినప్పుడు 60 ఎకరాల సర్వే నెంబర్ ఉండాలి. ఈ భూమిని చూపించాలి. లేదు. 5 అర్చకులు అంటారు. 5 పేర్లు. అందువల్ల పేర్లు లేనప్పుడు ఎవడో వస్తాడు. మా కమిటీ తరఫున వేస్తున్నా పూజ చేసుకున్నాడు. అంతేగాని మీ దగ్గర పేరు లేదు. ఒక్క భాస్కరాచార్య పేరు మాత్రం మీరు 42 సెక్షన్లో ఏమేమి ఆస్తులు ఉన్నప్పుడు నోట్ చేసుకుని విట్నెస్ కింద తీసుకున్నారు. ఆ భాస్కరాచార్య ఆయన పేరు తప్పితే మీ టెంపుల్ యాక్ట్లో అర్చకుల పేర్లే లేవు. మనది ఎవరు మిస్టేక్? అది డిపార్ట్మెంట్. అర్చకుల్ని ఊరోళ్ళని గొడవలు పెట్టేదానికి కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ సరిలేదాడ. మీరు ఆలోచించండి. ఎందుకు చెప్తున్నారు? పెద్ద అందరి సమక్షంలో నేను చెప్పేది ఏంటంటే ఎందుకు వస్తున్న డిస్ప్యూట్స్? అర్చకులు ఎవరో లిస్టులో లేదు, భూమి లేదు, సర్వే నంబర్ లేవు. ఇటువంటి ఉన్నాయి. సరి చేయాల్సిన బాధ్యత మేముంది. ఇకపోతే మా వర్షం అంటే మఠమే. ప్రసాద్ చెప్పిన ఒకటే, శాసగిరిరావు చెప్పిన ఆయన శాశాద్రి చెప్పిన ఒకటే, అందరు చెప్పింది మఠమే కోరుకుంటున్నాం. మఠమే కావాలన్నా మేము మఠం అడుగుతున్నాం. మఠం యాక్ట్ కింద ఇంప్లిమెంట్ చేయమని కష్టపడి చేసుకుని అడుగుతున్నాం. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. గవర్నమెంట్ మేము ఫైట్ చేయలేం. గవర్నమెంట్కి కావాలా? మా భూములు రక్షించాలని మేము గవర్నమెంట్ సహాయం కావాలా? నేను పోయి మా ప్రెసిడెంట్ సర్పంచ్ గారిని పోయి పని ఇస్తాలే అంటాడు. అంటే గవర్నమెంట్ ఆయన పోయి చేస్తాడు, పనులు జరుగుతాయి. దేవుడికి ఉత్సవాలు జరగాలంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. నా పేరు పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు. ఈ రోజు కోసమే అనేక దశాబ్దాలుగా, అంతకు మించి 3-4 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. కారణం ఏంటయ్యా అంటే చాలా ఇక్కడ కూర్చున్న చాలా మందికి 99% ఎవరికి కూడా మత చరిత్రే తెలియదు. అంటే నువ్వు గొప్పవాడంటే తెలుసు అక్కడికే. రామానుజాచార్యుల వారి యొక్క 3వ అవతారం శ్రీ పరమశ అజగయ మనవాళ జీయర్ స్వామి వారి యొక్క జీవ సమాధి కలిగినటువంటి మతం ఇది.
వారి చరిత్ర 1901 నుంచి 20 లోపల ప్రచురించినటువంటి అనేక పుస్తక రూపకాలు కూడా ఉన్నాయి. అవి కోర్టులో సబ్మిట్ చేయడం కూడా జరిగింది. దీని మీద అంటే మఠం ఇప్పుడు సర్పంచ్ గారు కూడా చెప్తారు, ఇప్పుడు ఎవరికైనా వచ్చి పోలీసులు మీరు ఎక్కడ ఉన్నా మఠంలో ఉన్నాను చెప్తారు. ఇప్పుడు దీనికి ఒక ప్రచారం ఏంటయ్యా అంటే ఇది మఠం కాదు, టెంపుల్. ఎప్పుడంటే మేము ఎప్పుడో రాసుకున్నాం. ఎస్, అధికారులు మీరు రాసుకున్నారో మా పెద్దలు మాకు చెప్పలేదు, మాకు తెలియదు. మఠం అని చరిత్ర ఉంది, వారి జీవ సమాధి ప్రక్కన ఉంది. సర్వే నెంబర్ చూపించండి, చూపించగలరా? సర్వే నెంబర్, ఐ వాంట్ సర్వే నెంబర్ వితౌట్ నెంబర్. సర్వే నెంబర్లో మీరు 60 ఎకరాలు భూమి ఇచ్చేసండి. ఎలాగంటే మీరు చెప్పండి ఆర్టీఓ గారు. అలానే 60 ఎకరాలు ఇచ్చామని చెప్పారు కదా ఇప్పుడు ఈవో గారు. వెరీ నెంబర్, సర్వే నెంబర్స్ ప్లీజ్ టెల్ మీ. 60 ఎకరాలు మాకు ఇవ్వలేదు, ఎక్కడ చూపించండి. 62 ఎకరాలు ఉంది, 22 ఎకరాలు ఉంది. సర్వే నెంబర్ చూపించండి. అదే సార్, ఉందా లేదా అడుగుతా. మీరు పబ్లిక్ తెలియదు కదా, పబ్లిక్ 60 ఎకరాలు ఇచ్చారన్నాడు ఆయన. 60 ఎకరాలు మాకు ఇచ్చాడు, రికార్డు లేదు. వివరాలు లేవు కదా, ఇచ్చిందండి మీరు. లేదండి, లేదు లేదు లేదు. ఒకటి మూడో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా. ఇకపోతే అర్చకుల పేర్లు కూడా మీ దగ్గర లేవు. అట్లా ఇప్పుడున్న డిపార్ట్మెంట్ ఇవి కూడా విజాపురపు, కోరుకొండ, ఇది 5 పేర్లు ఇచ్చారు. పేర్లు ఉన్నాయి కానీ తేరా, ఇంటి పేర్లు ఉన్నాయి కానీ పేర్లు లేవు. ఇంటి పేర్లు 5 కూడా లేవు అక్కడ. ఇంకోటి ఊరు పెద్దలు కూడా మా రిక్వెస్ట్, మీరు మా పాత్ర కూడా వినండి. ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాలయంలో మతం అనేది రావడం వల్ల లోగడ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు చేశారు. ఆ సర్టిఫికేట్ మీద వారి కమిషనర్ గారు ఫర్దర్గా దీని మీద ఏం జరిగిందో విచారణ చేయడం కోసం ఒక కమిటీ నియమించి అందులో ఆర్టీఓ మామూలు నన్ను కూడా కమిటీ సభ్యులుగా ఈరోజు వేడి చేసి ఇంతకుముందు ఏం జరిగిందో కూడా యాక్చువల్గా మా ఇంట్లో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గో త్రూ రికార్డ్ లోగడ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చూడటం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కానీ, పురపు ప్రజలు కానీ, పెద్దలు కానీ, అడ్డు స్వాములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒపీనియన్లు తీసుకొని అవన్నీ కూడా కమిటీ సభ్యులు పట్టుకెళ్ళి డిపార్ట్మెంట్కి విన్నవించడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. అందులో వివిధ భక్తులు కానీ, పెద్దలు కానీ, అడ్డు స్వాములు కానీ వారికి ఇచ్చినటువంటి కూడా బుక్ చేసుకున్నాం. ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంది. అర్చక స్వామి దగ్గర ఒకటే కాపీ ఉంది, 2 కాపీ తీసుకుని మనకు ప్రొటెస్ట్ కాపీ ఇస్తానని చెప్పి అన్నాడు. అవి కూడా తీసుకున్న ఈ కమిటీ సభ్యులు రిపోర్ట్ గవర్నమెంట్ సమర్పిస్తాం. తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని దీని మీద ఫర్దర్గా ఏం చేయాలన్నది ఆలోచన చేస్తాం. అప్పుడు మీ అందరికీ కూడా ఆ వివరాలు తెలియపడుతుంది. ఆర్డీఓ గారు, డిప్యూటీ కమిషనర్ వారే వేశారు కానీ మేడం రాలేదు. వారు తరపున వారి ఎగ్జామ్లో పంపించారు. నా పేర్లు తెలియదు, అక్కడ తెలుసుకోవాలి. నా పేరు డిఎల్వి రమేష్ బాబు, డిప్యూటీ కమిషనర్ 2. ఇప్పుడు మీడియా సభ్యులు, వార్త రాసి మీడియాకి, ప్రెస్ మీడియాకి మీ అందరికీ నాకు నమస్కారం. ముఖ్యంగా దేవుడు వెంకటేశ్వర స్వామి వారికి మంచి జరగాల ఉద్దేశంతో మేము తిరుపతి నుంచి మా సొంత డబ్బులతో వస్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారు పూర్వవైభవం రావాలి, దీంట్లో స్వార్థం అనేది లేదు. దేవుడు బాగోవాలా, దేవుడు భూములు దున్నుకుంటూ బతికే రైతులు బాగున్నారు. తద్వారా శిస్తులతోటి భగవంతుడు కైంకర్యాలు జరగాలి, అదే మా ఉద్దేశం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది మా వాళ్ళు ఈ టెంపుల్కి సంబంధించిన పురాతన ఆస్తులంతా మేము ఓనర్లు అనేసి ఒక తప్పుడు స్టేట్మెంట్ ఒకటి తీసుకుని దాని ద్వారా కోర్టుకు పోయి రైతుల్లో గందరగోళం చేయడం జరిగింది. ఓనర్ అంటే అతను అమ్ముకునే రైట్ అంట భూములకి, మఠాధిపతి అయితే అమ్ముకునే రైట్ ఉండదు.
కానీ అక్కడ వెళ్ళిందండి ఏమని అడిగంటే పురావస్తు శాఖ నేను దీని మఠానికి ఓనర్ అన్నట్టుగా సర్టిఫికేట్ అడిగాడు. అప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు 2014లో 2014లో 13లోనో ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రాంగ్. ఆ విధంగా ఓనర్ అని సర్టిఫికేట్ ఇచ్చే అధికారం అతనికి లేదు. ఆర్డీఓ తప్ప ఆస్తులపైన ఇచ్చే అధికారం ఎవరికి లేదు, మీరు చేసింది. కానీ పురావస్తు శాఖ ఇతను ఓనరు, పటాధిపతి, సర్వాధికారి అని ఇచ్చాడు. దాన్ని మేము ఖండించాం. మొట్టమొదట దాన్ని సర్వే ఆఫ్ ఇండియా రాశాను నేను. సర్వే ఆఫ్ ఇండియా యేష్ బాబు గారు వచ్చారు అక్కడి నుంచి. కర్ణాటక గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఢిల్లీ గవర్నమెంట్ ద్వారా తాళకా గ్రంథం అంటే తాటా గ్రంథం మామూలు కాగితాలు అయితే ఎవరైనా దానిపైన యాక్షన్ తీసుకోవచ్చు. టాటా గ్రంథం పురావస్తు శాఖ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇండియా లెవెల్ పోవాలి. అందువల్ల ఏమైపోయింది, అతను చేసిన పొరపాటుకి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశాను. దానిపైన యేష్ బాబు గారిని పంపించారు. ఆయన ఇది రుద్దబడింది, ఈ కాగితంలో కరెక్షన్ జరిగింది, ఇది వేరే అతను ఎవరు అది ద్రాక్షారామంలో భీమశాస్త్రి అనే అతని ద్వారా రుద్దించడం ట్యాంపరింగ్ జరిగిందని ఇచ్చాడు. దానిపైన ట్యాంపరింగ్ జరిగినప్పుడు మీరు పురావస్తు ఇచ్చారు కదా, మీరు దాన్ని రద్దు చేసేయండి అన్నాం. అదేం చేశారు, ఎప్పుడైతే ఆ సర్టిఫికేట్ ఎత్తుకుని మా వాడే కోర్టు వేసాడు. ఏమని ఇది ఆస్తి అంతా నాది అంటారు. అప్పుడు ఏమైపోద్ది, రైతులు ఇబ్బంది పడిపోతారు, దేవుడు ఇబ్బంది, అర్చకులు కూడా ఇబ్బంది పడిపోతాం. ఓనర్ కింద పనిచేయాల్సి వస్తుంది. దాంట్లో ఒకళ్ళేమో ఈ అర్చకుల్లో ఒకళ్ళేమో పూలు కోసేవాళ్ళు, ఇంకోడేమో సామాను పెట్టేవాడు, వంటవాడు, ఇంకోడేమో దివిటీ పెట్టి, ఇలాగా మిగతా వాళ్ళంతా ఇలాగ ఉన్నారు. నేనే ఓనరు, ఈ భూములంతా మాకు హ్యాండర్ చేసేయండి. రైతుల భూములు మేము రైతులు అడుగుతూ సిస్టమ్ మాకు ఇవ్వట్లేదు కనుక లాక్కోవాలనే ఉద్దేశంతో ఆ తాటా గ్రంథం ద్వారా కోర్టులు వేయడం జరిగింది. ఆ కాగితం పైన వీళ్ళు ఏం చేశారంటే, ఏమయ్యా ఈ విధంగా ఉంది, తప్పు కదా, మీరు ఎలాగ ఇచ్చారు నేను అడిగాను. అడిగితే వాళ్ళు ఒప్పుకోలే. ఇప్పుడు వరకు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు కూడా చూశారు కదా, సర్వే ఆఫ్ ఇండియా కంప్లైంట్ తప్పని ఇచ్చినా ఒప్పుకోరంట. లాస్ట్లో గవర్నమెంట్ మేము కంప్లైంట్ చేశారు. కమిషనర్ అడిగితే కమిషనర్ కూడా వీళ్ళందరూ పోయి సామా ఇచ్చేదానికి ఉండగానే క్యాన్సిల్ చేసే అధికారం మాకు లేదంటారు. అప్పుడు ఎందుకు ఇచ్చావు, నేను కోర్టుకు పోవాలంట. నువ్వు ఇచ్చేసి నేను కోర్టులో ఎందుకు పోతాను, నేను పోవాలని గవర్నర్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి కంప్లైంట్ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ లెవెల్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. గవర్నమెంట్ దీనిపై వెరిఫై చేసి దీనిపై ఎవరికి ఉంది అధికారము, తప్పుడు సర్టిఫికెట్ పురావస్తు శాఖ కాకినాడ అతను ఇచ్చిన దానిపై రద్దు చేయాలంటే ఎవరికి అధికారం ఉందో గవర్నమెంట్ డిస్కషన్ జరిగింది. గవర్నమెంట్ ఏం చేసిన ఒక డెసిషన్కి వచ్చింది, పబ్లిక్ దట్ ఈజ్ ఎ మోర్ ఇంపార్టెంట్ ఫుల్ ఫార్ పబ్లిక్ దీన్ని రద్దు చేసే అధికారం ఉంది. మీరు చేయకపోతే నేను పబ్లిక్ నేను చేపిస్తానని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ కమిటీ వేశారు. దాంట్లో వాణిమోహన్ గారు చైర్మన్గా, ఆర్డీఓ గారు, డీసీ వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్గా వేశారు. మా ఏంటంటే తప్పుని క్యాన్సిల్ చేయబడతాం. ఆ తప్పు ఇవ్వటం వల్ల కోర్టు పోవటం, రైతులకు ఇబ్బంది రావటం, మా అర్చకులు ఇవన్నీ ఉన్నాయి కదా. మూల కారణం ఎవరు, పురావస్తు శాఖ. ఏమన్నా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది. దానిపైన ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలో ఖచ్చితంగా తప్పుగా చేస్తుంది. మేము భూములు, దేవుడు భూములు రైతుల దగ్గర లాక్కోవాలనే ఉద్దేశం మాకు లేదు. రైతులు ఉండాలా. వెంకటేశ్వర స్వామి ఏమో నాగల పట్టు దున్నడం, అర్చకులు దున్నరు. 350 ఎకరాల పొలం ఉందంటే రైతులు దున్నకపోతే ఎవరు దున్నుతారు, అర్చకులు దున్నుతారు, వెంకటేశ్వరం వస్తాడా నాగలు పట్టుకుని. అందరూ రైతులు ఉండాలా, ఊరు ఉండాలా, బాగుండాలా అనే ఉద్దేశంలో ఎంక్వైరీ పెట్టాం. ఈ ఎంక్వైరీ నిజాలు తేలుతాయి. తేలిందంటే మఠం గురించి కాదు, అది ఇచ్చింది తప్పనే. మేము ఇప్పుడు అవసరం ఏంటంటే అది ఆయన ఓనర్ అని ఇచ్చింది, అది క్యాన్సిల్ చేయమంటున్నాము. అది మీ అందరి సహకారంతో తొందరగా క్యాన్సిల్ అవుద్దని. క్యాన్సిల్ అయితే తర్వాత మళ్ళీ ఇది మఠమా లేకపోతే టెంపులా అనేది మళ్ళీ గవర్నమెంట్ నిర్ణయం. గవర్నమెంట్ వ్యతిరేకించి కానీ, రైతులు వ్యతిరేకించి కానీ, అర్చకులు వ్యతిరేకించి కానీ మేము చేయట్లేదు. ఇది పూర్తిగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారి తాళ్ళూరు జైన్ గారికి మంచి జరగాలనే ఉద్దేశంతో మా సొంత డబ్బులతో మేము తిరిగి చేస్తున్నాం. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. నా పేరు రామ్ సుబ్బారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డిపార్ట్మెంట్, విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాను. ప్రజెంట్ ఈరోజు తాళ్ళూరు మఠం గురించి పబ్లిక్ హియరింగ్స్ గురించి వచ్చాం. ప్రజెంట్ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏమంటే డిపార్ట్మెంట్ తరఫున ఈ జీనాలజీ గురించి అడుగుతున్నారు వాళ్ళు, ఈ పేపర్ మ్యాన్స్క్రిప్ట్స్ మీద. అప్పుడు 2000 పాతగా డీడీ గారు ఐడి ప్రసాదరావు గారు ఒక జీనాలజీ ఇచ్చేసి ఈ పొడుగు వాళ్ళకి సంబంధం చెప్పేసి చేశారు. ఈ అవతల ఈ జనార్దన ఆయన జనార్దన్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. దాని మీద కమిటీ ఒకసారి కూర్చొని మాట్లాడి చేస్తాం. అవన్నీ మొత్తం ఒకసారి ఎవిడెన్సెస్ చేసుకొని వాటి ఎవిడెన్సెస్ ఏమున్నాయి, ఆయన ఏమి ఇచ్చాడు, వీళ్ళేమి ఇచ్చారు అని చెప్పి చూసుకుంటాం.
సార్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి ఆ లెటర్ ఇవ్వడానికి అర్హత లేదు, దాన్ని క్యాన్సిల్ చేయడానికి అర్హత లేదని మీ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా? మా హైరప్స్ కమిషనర్ గారికి రిపోర్ట్ పంపిస్తాం. ప్రజెంట్ ఈ రోజు జరిగింది ఈ వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్సెస్. అధికారి ఒక తప్పు రిపోర్ట్ ఇచ్చారంటున్నారు. ఆ తప్పు రిపోర్ట్ ఏ సంవత్సరంలో ఇచ్చారు? 2010లో ఇచ్చారు. మీరు పైకి అంటే వాళ్ళ ఎవరు మీ అర్చకులు డిమాండ్ చేస్తున్నారు తప్పు రిపోర్ట్ అని చెప్పేసి. దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఒక వంశం వాళ్ళు అది రైట్ అంటున్నారు, ఒక వంశం వాళ్ళు అది తప్పు అంటున్నారు. దాని మీద ఎవిడెన్స్ తీసుకుంటాం. వాళ్ళ కాడి నుంచి ఎవిడెన్స్ తీసేసుకొని ఇప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ చెప్పారు వంశం అని. ఇక్కడ ఏమైతుందంటే ఒక వంశానికి సంబంధించిన క్లారిఫికేషన్ జియాలజీ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి లేదు. మరి అది మీ డిపార్ట్మెంట్ ఇచ్చిందనేది వాళ్ళ ఆరోపణ. అవునవును, ఒకరు ఇచ్చారని చెప్పి అంటున్నారు, ఒకరు లేదు కాదు అని చెప్పి అంటున్నారు. దానికి పూర్తిగా అవగాహన చేసుకొని స్టడీ చేస్తాం. ఓకే. రామ్ సుబ్బారెడ్డి అండి, డిప్యూటీ డైరెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.